2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న మనము గోల్డ్ లో ఎలాంటి మూవ్మెంట్ చూడలేదు అండ్ అలాగే రేర్ ఫెనామినన్ చూసాం. ఏదైతే 24 క్యారెట్ కావచ్చు, 22 అండ్ 18 క్యారెట్ లో ఎలాంటి మూవ్మెంట్ లేకుండా 000 అని చూసాం. అలాంటి ఫెనామినా వచ్చినప్పుడు ఐదర్ నెక్స్ట్ డే ఇంక్రీజ్ అన్నా లేదు అంటే డిక్రీజ్ అన్నా మనం చూస్తాం. మరి ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ ఈ రోజు గోల్డ్ రేట్ మీద ఎలా ఉండబోతుంది? ఇట్స్ $1 million క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 79th ఇండిపెండెన్స్ డే, హ్యాపీ విషెస్ అని చెప్పేసి అందరు చెప్పాలి. వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందుకంటే ఈసారి ఇండియా జరుపుకుంటుంది ఒక గర్వకారణమైన రోజు. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక స్పెషల్, సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ. స్పెషలీ రీజన్ ఏంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వీవర్ సమ్వేర్ బిలో ది 10th ర్యాంక్ అనమాట. అంటే ఎకానమీ గ్రోత్ విషయంలో, జీడిపి విషయంలో చూసుకుంటే. అయితే ఈ సంవత్సరం నిజంగా ఒక విషయం జరిగింది. జస్ట్ ఒక క్వార్టర్ అయిందనమాట, ఒక 3 months గడిచింది. చూసుకుంటే మన భారతదేశము హ్యాస్ రీప్లేస్డ్ ద టాప్ మోస్ట్ ఫేవరెట్ 5 కంట్రీస్లో జపాన్ 4వ దేశం ఉండిందండి. మీకు టాప్ ఎకానమీలో జపాన్ని రీప్లేస్ చేసి టాప్ 4th మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ మన భారతదేశం అయిపోయింది ఈ సంవత్సరంలోనే. సో మనము తెచ్చుకున్న ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఆ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 79 years పట్టింది శిరీష మనకు టాప్ 10 లోపల రానికి. నిజంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. అందులో మన అందరి భాగస్వామ్యం ఉంటుంది. అందరూ కష్టపడ్డాము. ఉద్యోగాలే కాదు, వ్యవసాయం కాదు, ఆర్ బిజినెసే కాదు, ఏదైనా ఇంట్లో మన ఆడవాళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ పనిచేస్తేనే కదా మరి భారతదేశంలో అందరూ పనిచేస్తారు. సో అందరి కష్టాలు ఇక్కడ ఉన్నాయండి. చిన్న పిల్లల చదువు దగ్గర నుంచి చూసుకుంటే పెద్ద రిటైర్డ్ అయిన ప్రతి సర్వీస్ మన్ వరకు కూడా ఇండియాలో అందరి కాంట్రిబ్యూషన్ వల్లనే మనం ఈ రోజున ఇంత పెద్ద స్థాయికి చేరగలిగాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇండియన్స్. ఇండియాలోనే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి అలాంటి పేరు తెచ్చి పెట్టారు వీళ్ళందరూ కూడా. సో ముఖ్యంగా గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందాక మీరు అడిగారు రేర్ ఫెనామినా. ఇన్ఫాక్ట్ ఈ మంత్లోనే నేను అనుకుంటా ఆగస్ట్ నెలలో మనం ఎక్కువగా చూడలేదు రేర్ ఫెనామినా, చాలా రేర్ ఇది. సో మొన్న అనుకున్న తర్వాత నిన్న మనకి ఏం జరిగిందంటే, మొన్నటి ప్రైస్ నిన్నటి ప్రైస్ సేమ్ ఉండడం వల్ల 0 ఉండింది ఆల్ 3 క్యారెట్స్లో. అయితే మనం ఏం చెప్తామంటే ఈవినింగ్ 5 to 9 మధ్యలో మీకు యూకే మార్కెట్స్ కనిపిస్తాయండి, బుల్లెన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి చేంజెస్ అప్పుడే వస్తాయి. అండ్ ఆ చేంజెస్ ప్రకారంగానే మీకు నెక్స్ట్ డే మీకు స్పాట్ మార్కెట్ గోల్డ్ కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ పాయింట్ చెప్పబోతున్నాను. ఈ రోజున పడిందా పెరిగిందా ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. 10,135 ఉన్న ప్రైస్ నిన్న కాస్త ఇవాళ మీకు అది పడిపోయి 11 రూపాయలు 10,124 అయిపోయింది. అండ్ దట్ ఈస్ 24 క్యారెట్. 22 క్యారెట్లో చూసుకుంటే 9,290 నిన్నుంటే ఇవాళ 9,280 ఉంది, మైనస్ బై 10 రూపీస్ ఇక్కడ. అండ్ ఎస్ 7,601 మన ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ ఇవాళ 7,593 ఉంది. ఇట్ ఈస్ డౌన్ బై 8 రూపీస్. ఈ రోజున మార్కెట్ సాయంత్రము ఓపెనింగ్ ఉన్నప్పుడు ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ఫ్యూచర్స్ మార్కెట్లో మూమెంట్ ప్లస్ మనకు కావాల్సిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ దాంతోపాటే నిన్న మనం నేర్చుకున్న టూల్ గురించి ఒక చిన్న రివిజన్ చేపిస్తా. సో ఇది యాక్చువల్గా చూసుకుంటే మనకు డైలీ చార్ట్ అండి. సో డైలీ చార్ట్లో కాకుండా మనం ఇక్కడ వీ కెన్ స్లోలీ చేంజ్ దిస్ టు 15 minutes చార్ట్లో ఒక క్లారిటీ వస్తుంది మనకి. అండ్ దిస్ ఇస్ 1 hour చార్ట్. సో అవర్లీ చార్ట్లో చూసుకుంటే ఇక్కడ గోల్డ్ మనకు ఎలా బిహేవ్ చేసింది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా అందరికీ నేను నేర్పిస్తున్నాను విత్ అ ట్రెండ్ లైన్, ఓకేనా? సో ట్రెండ్ లైన్ తర్వాత మనకు యాక్చువల్గా ఇప్పుడు నేను నేర్పిస్తుంది ఫిబొనాకీ రీట్రేస్మెంట్ థియరీలో. ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ మూవ్మెంట్ ఇవ్వబోతుంది అనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. లుక్ అట్ దిస్. సో ఇది ఓవర్ సోల్డ్ జోన్, ఈ పైన ఉన్న భాగం ఏమో బ్లూ కలర్లో ఉన్నది ఓవర్ బాట్ జోన్. ఇక్కడ మధ్యలో చూసుకుంటే దిస్ విల్ బి ది న్యూట్రల్ జోన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు గోల్డ్ చూడండి ఆన్ అవర్లీ బేసిస్లో పెరిగినట్లే పెరిగి ప్రతిసారి ఈ రెడ్ కలర్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. దట్ ఈస్ బికాస్ గోల్డ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. ఇక్కడ మన రెసిస్టెన్స్ 1 వల్ల 1,04,40 రూపీస్ ఈజ్ అ ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే 1,06,97 అండ్ 1,09,52. ఇది అప్ సైడ్ అయిపోయింది. ఒకవేళ నిన్న ఆల్రెడీ అప్ సైడ్ టచ్ అయింది కాబట్టి ఈ రోజు ఇంకా పడిపోతుందేమో చూద్దాము. బట్ దానికోసం సపోర్ట్స్ ఏమున్నాయి అది తెలుసుకోండి. సో 99,928,
99,673 అండ్ 99,416. ఈ 3 సపోర్ట్స్ మధ్యలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బట్ ఒక విషయం మీరు గమనించాలి, ఎప్పుడైనా ఏ రోజైతే మార్నింగ్ 9 o'clockకి మార్కెట్స్ ఓపెన్ అవ్వదు కదా, ఆ రోజునే జనరల్గా సాయంత్రం ఓపెన్ అవుతుంది 5 o'clockకి, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి. సో ఈవినింగ్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్స్ సరిగ్గా జరగవు. అంటే ఏంటి దానికి అర్థము, ఎంతోమంది ఆల్రెడీ ఇప్పుడు లాంగ్ వీకెండ్ అని చెప్పేసి ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు సెలవు వచ్చేసింది, ఎందుకంటే సాటర్డే రోజున పండగ. సో ఈ 3 రోజులకు కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉండరు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే హాలిడేకి వెళ్ళిపోతారు. సో కాబట్టి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఎక్కువగా లాట్స్ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ రోజున మార్కెట్లో ఉండరు. సో ఏం జరుగుతుంది, రోజు కొన్ని లక్షల్లో ట్రేడ్ అయ్యే గోల్డ్ కాస్త ఈ రోజు కొన్ని వేలల్లో లేదంటే కొన్ని వందల్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ లో లిక్విడిటీ ఉంటుంది. ఈ రోజున మీరు చేసే ట్రేడింగ్ జనరల్గా డబ్బులు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటేనే మీరు ఇక్కడ చూడగలుగుతారు, అదర్వైజ్ యూ విల్ లూజ్ మనీ. జాగ్రత్తగా ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేసుకోండి, అదర్వైజ్ ఇట్ విల్ బి అ రిస్కీ ఫ్యాక్టర్. ఇంకొక విషయం, ఇప్పుడు మనము సాటర్డే సండే స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తాం కదా, అందులో ఇంకా 2 ఎక్స్ట్రా టూల్స్ నేర్పించబోతున్నాను. సో దట్ మీరు ఇవన్నీ కూడా శని ఆదివారం రోజున మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. సో వెయిట్ చేస్తుండండి, ఈ కొత్త వీడియోతో నేను తిరిగి వస్తాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.